Big Z and KLM Fashion Mall presents Hippie pre-release event. Associate sponsors Sri Chakra Milk Products, digital partner Wagged Out, broadband partner Excel Media Private Limited, music on Mango Music, and event organized by Shreyas Media, South India's largest movie promotional agency. హిప్పీని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకి, ఆదరించబోతున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మా చిన్నప్పటి నుంచి కూడా ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా అబ్బాయిల అమ్మాయిల మధ్య కొన్ని వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇది లవ్ అని, ఇది అట్రాక్షన్ అని, ఇది మోజ్ అని, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ బంధంలో ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనేది మాత్రం ఏ సినిమా పూర్తిగా నిర్వచించలేకపోయింది. ఆ పని చేసింది మాత్రం హిప్పీ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రేమని ప్రేమగా, ఆకర్షణని ఆకర్షంగా, కామాన్ని కామంగా, మోజును మోజుగా విడమరిచి ఆఖరికి అన్నిటికంటే గొప్పది ఒక అనిర్వచనీయమైన అనుబంధం. అది ఉంటే తప్పితే ఇద్దరి మధ్య ఆ అభిమానం అనేది చిగురించదని ఒక చక్కని సందేశాన్ని ఈ సినిమా అందించింది. హిప్పీ అంటే మనందరికీ తెలుసు, సంచారజీవి. ఆయన ఈ సినిమాలో కథానాయకుడు సంచారం చేసేది లోకంలో కాదు, ఆఖరికి అంతర్ముఖుడై తనలోకి తనే సంచారం చేసి అసలైన ప్రేమను కనుగొంటాడు. ఇంత మంచి కథని అందించిన దర్శకులు కృష్ణ గారికి, రూపొందించిన నిర్మాత ధాను గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్, విచిత్రంగా ప్రొడ్యూసర్ అనే పదంలోనే సర్, ఐ థింక్ ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ దట్ వర్డ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు డైరెక్టర్, యాక్టర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కడా సర్ లేదు. అండ్ ఐ థింక్ కంప్లీట్గా ఇట్ సూట్స్ ఓన్లీ తాను సార్. అండ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్తో పార్ట్ అండి. చాలా మంచి లిరిసిస్ట్ అండి ఆయన మంచి పోయెట్, మంచి మ్యూజిక్ డైరెక్టరు. అబవ్ ఆల్ ఆయన కూడా ఒక డైరెక్టర్ అండి. హీ డైరెక్టెడ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. నా జీవితంలో రాముడు ఉన్నాడండి, అంటే మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కొత్తగా కృష్ణుడు వచ్చాడు. ఆ రాముడు కృష్ణలీలకి ఫేమస్, ఈ కృష్ణుడు రామతత్వానికి ఫేమస్. నిజం. కార్తీక్ గురించి చెప్పాలి. కార్తీక్ యాక్టింగ్ రాదు. కార్తీక్ యాక్టింగ్ రాదు. వచ్చేసింది సార్, న్యూస్ వచ్చేసింది. కార్తీక్ కి కెమెరా వెనకాల యాక్ట్ చేయడం రాదు. ఐ మీన్ ఇట్, ఐ రియలీ మీన్ ఇట్. కార్తీక్, దాను గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఆయన డబ్బింగ్ స్టూడియోకి వచ్చారు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన మా ఇద్దరు సీన్ చూసి, ఏంటి ఈ అబ్బాయి భలే చేశాడే. నా ఇమాజిన్, అప్పటికి 100 సార్లు చూసుంటారు సినిమా. ఆయన మళ్ళీ అనిపించింది కెమెరా ముందరే యాక్ట్ చేయగలడు కార్తీక్. కెమెరా వెనకాల యాక్టింగ్ రాదు కార్తీక్ నీకు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కార్తీక్కి ఇన్ఫ్యాక్ట్ నా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ కార్తీక్, అఫ్కోర్స్ ద లాట్స్ బెస్ట్ ఏంటంటే, లాస్ట్ డే ఆఫ్ ద షూట్ మేము షూటింగ్ చేస్తూ ఉంటే కృష్ణ ఏదో గడ్డాన్ని ముట్టుకోవాలని చెప్పారు. కార్తీక్ వచ్చి ఇంప్రూవైజ్ చేసి ముద్దు పెట్టుకున్నాడు. సరే బాగానే ఉంది అంటే నా దగ్గరకు వచ్చి హీ సెడ్ సంథింగ్ విచ్ వాస్ సో స్వీట్. హీ సెడ్, నాకు చాలా రోజుల నుంచి మీ గడ్డం ముట్టుకోవాలని కోరిక, అవకాశం వచ్చిందిగా ముద్దు పెట్టుకున్నా అన్నాడు. ఆ విషయం పక్కన వాళ్ళకి చెప్పచ్చు కదా. ఒక్కళ్ళు వేసి సోలో చేస్తే ఏమొస్తుంది మనకి, నేర్పించాలి కదా. పక్కనంటే పక్కన కాదు, పక్కన డేంజరు, పక్కన అదే ఎప్పుడు మనకి తప్పదు. అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? Can I hear you all? You guys there? Louder? Okay. ఇక్కడ నేను ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హిప్పీ అనేది నాకు ఒక మూవీయా కాదు, ఇది నా ఫ్యామిలీ కూడా యాక్చువల్లీ.
honestly, chala baga chuskunnaru. The best team ever that I could have ever asked for. So thank you. Um, I prepared a little thing in Telugu just a couple of hours before because I thought that the amount of gratitude and love that I have for my team, something had to come in Telugu. So thank you so much. The first and foremost, thank you for everyone at the back today. You guys have come and your support, I think that means the most because everything that we do here on stage in a film is for y'all out there. So I hope you enjoy Hippie, and that's our ultimate intention. I need to begin with a lot of thank yous, so bear with me for a bit. But Dhanu Garu, thank you so much for being this person that you are and the producer that you are. He is just so kind and he's such a nice human being. I've been a big fan of all the films that he's done in the past. For me, it was a huge thing to be able to be the heroine of one of his films. It's almost like a dream come true. So thank you for giving me that. It means a lot. The hero, one of the sweetest person that I know, Karthikeya. You have been such a sweetheart, such a humble person. I agree. I understood what JD sir said in his speech, that and everyone else. He is genuinely one of the. He can't fake it behind the scenes. So he is just really this nice person who wants everyone else happy as well. And he is one of the really nice actors that I've gotten to work with. So thank you for being that. Is your heart like, oh, like, is she saying that? I don't generally praise him. So it's good for a change, but I mean it. And when you mean some things, you should say them less. So then the authenticity of that stays. Namaskaram, Hyderabad. Thank you so much for having me. I apologize in advance. Namaskaram is the most Telugu I can speak. I'm from Canada, and I feel so welcomed and proud to be making my film debut in your industry, in Tollywood, in Telugu. So thank you. I'm going to go through a small list of thanks as well, starting with Dhanu sir. I wouldn't be here without you. Thank you for taking this chance on me. I appreciate it more than you know. To Krishna sir, where have you gone? This is about you. I wouldn't be here without you. Thank you so much for taking a chance on me, for everything you've done. It means so much. Thank you. Karthikeya, man, this, you know the tricky times I had with the language, Matcha. You taught me, you were patient with me. I am so blessed I got to go on this journey with you. It's appreciated, more than I can say. Thank you. To this girl right here, Diggs. Sitting there, I had to say it. Oh damn, I missed it, but I think she was such a partner and such a trip in the Sri Lanka scare. Thank you, Jazz. God. No, honestly, making a debut with such a beautiful girl and, you know, 2 heroines, 1 guy, how's that gonna go? We were a team, we were a family, and her mom mothered me on set when I'm so far away from my own family. So really appreciated it. Thank you so much. JD sir, we didn't have a scene together, but next one, yeah? Hippie Part 2. And Kasi, big thanks to you, bro. You're like my big bro. You taught me all the lines, sat with me patiently. I know it couldn't have been fun, but you were great. I know. These 2 girls trying to learn their lines, like you, Purnima, even Purti, costume designer. This team was like a family, and they welcomed me from so far away, from not just another industry, from another country. And I'm so happy to be back in India. I'm so happy I got to do this with you guys. And I can't wait till it's out June 6th. Make sure you go watch it. Thank you so much, everybody. అందరికీ నమస్కారం అండి. Lot of things I have to say about Hippie, but I want to talk very less
and I'll meet you again in a success party. There I'll speak more. The EP గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది. నేను ప్లే బాయ్ కాదు లవర్ బాయ్ని. చాలామంది నా దగ్గర అడిగారు ఇది ప్లే బాయ్ స్టోరీ అని. చాలా డైరెక్టర్ గారు తమిళ్లో పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా ఇది ప్లే బాయ్ స్టోరీ అని అడిగారు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ నాట్ అ ప్లే బాయ్ అండ్ ఈజ్ నాట్ అ లవర్ బాయ్, ఈజ్ అ స్పాంటేనియస్ బాయ్. ఒక్కొక్కరికి ఒక విషయం ఉంది. మనసులో ఏం అనుకుంటావో, ఐ మీన్ వాట్ ఎవర్ వీ ఫీల్ వీ హ్యావ్ టు డూ ఇట్ spontaneously, instantly. But most of us, we won't do because of the so many reasons. But this hippie will do that. He is very spontaneous. He'll do whatever he wants. That is a hippie character. And you can expect that ఇది ప్లే బాయ్ స్టోరీ కాదా అని, ఈ ఫిల్మ్లో ప్లే బాయ్ లేదా అని. ప్లే బాయ్ కూడా ఉన్నారు ఈ స్టోరీలో. ఆ ప్లే బాయ్ ఇతనే. ఐ మీన్ నేను నిజ లైఫ్ గురించి చెప్పలేదు, మూవీలే చెప్తున్నాను. అది he has done a very interesting character, JD sir. It's really, for a writer and director, if you get a good artist, sir, nothing like it, because they will add the value and they will take it to the sky level. So that is a wonder of JD sir. I'm really thank you sir to having you, and it's my pleasure to have you. And కార్తీక్ గురించి చెప్పాలంటే ఒకే మాటలో చెప్పాలంటే ఈ ఈజ్ అ బార్న్ యాక్టర్. బికాస్ కొంతమందికి యాక్టింగ్ వస్తుంది, కొంతమందికి డాన్స్ వస్తుంది, ఫైట్ వస్తుంది అని అన్నీ కలిపి ఒక హీరో ఇతనే. బికాస్ ఈజ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ ఒబీడియంట్ స్టూడెంట్. వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ హీ విల్ డూ ఇట్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. సో I want to see him as a really very big soon. So thank you Karthi, having you here. And Digangana, I can say she's also kind of a born actor only. Because ఎంత డైలాగ్, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఒక్కరోజు ముంచే ఇస్తే ఆ అర్థం ఏమని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసి నెక్స్ట్ డే కరెక్ట్ ఎక్స్ప్రెషన్గా చేస్తారు. సో షీఈ్ అ న్యాచురల్ యాక్టర్. సో దట్ ఈస్ అ గుడ్ అబౌట్ హర్. అండ్ జస్బా, ఐ వాంట్ టు మెన్షన్ హర్ వెరీ రియలీ ఇన్ స్పెషల్ వే బికాస్ షీ ఈస్ వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్. I didn't say discipline to any one of them, but I say her only disciplined actor because she is such a disciplined and such a dedicated and obedient actor. If I say morning call as of 5 o'clock, she'll be there by 4:55 with the makeup and everything. Even assistant director may miss, but she never misses. So such a very dedicated and very professional. I like you, Jasba. Thank you for having on the board. And here one more, a lot of important person. I will come to Nivash. Nivash is he is an upcoming music composer in Tamil. He is a next generation music composer. I mean it. Definitely you're going to feel in very few years he's going to be somewhere on the top of roof, because his music has a soul which so many music director doesn't have that. Because anybody can give hit number, that is not a big deal, but with the soul very few composers can give. Like in recent past, I mean I am not going the olden days, in the recent past, after Ilayaraja sir, after Keeravani sir, after Rahman sir, and I can see is a bright future for him.
He is a fantastic and phenomenal, soulful music composer. And I want him to be a very big, but I want him to be keep time always. That is very important. And every film, the director's guide and advisor is an editor. Because editor is a person who always see the movie without coming to the shoot and everything, he is seeing only on the monitor. So he doesn't care about what are all the hard work, effort are paid for that. He never mind. He'll see, is it good or bad? If it is bad, chop it. Good, let's keep it. That's the only way. So director even may miss, but editor, his judgment is always, it adds the movie and it gives the confidence to the director. So I have a beautiful and such a wonderful editor, Praveen Garu. So thank you, Praveen Garu, for having me there. And R.D. Rajshekhar sir, he's a DOP for this film, and he is also my big brother. Because without his guidance, I couldn't cross this much. Because he's not only a wonderful cameraman, because the cameraman and director are like a couples. They have to really be together, and that happened in real life also, because we stayed together in the same apartment and he shot the whole film. That worked very well. So we were in the living relationship. So that really worked very well. And thank you, R.D. Rajshekhar sir. July 12th, 2018. July 12th, 2018 నేను మళ్ళీ పుట్టిన రోజు, నాకు పునర్జన్మ వచ్చిన రోజు. అంటే ఏమైంది ఆ రోజు? RX 100 రిలీజ్ అయింది. సో ముందు నేను స్టార్ట్ చేసే ముందు, నా మాటలు స్టార్ట్ చేసే ముందు, నేను పుట్టడానికి కారణమైన అజయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అజయ్ గారు, ప్లీజ్ వెల్కమ్. టు గివ్ యూ దిస్ ఆనర్, మేము ఇప్పటివరకు మిమ్మల్ని ఆన్ స్టేజ్ ఇన్వైట్ చేయలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్విటేషన్ ఐ గెస్. ప్లీజ్ జాయిన్ అస్. వెల్కమ్ సార్. ఇక్కడ రండి సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దాను గారు, కృష్ణ గారు, జేడి గారు, మా ఎడిటర్ ప్రవీణ్ కేఎల్, ప్రసన్న గారు. నిజం చెప్పాలంటే ప్రసన్న మ్యూజిక్ ఇచ్చిన సేతుపతి మూవీలో కొంచెం పేసుది అనే సాంగ్ పట్టుకుని నేను మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను, RX 100 మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి. ఆయన చేసిన సాంగ్ వినిపించి ఇంత క్వాలిటీ ఉండాలి RX 100 సాంగ్స్ అని చెప్పాను నేను. నాకు మీ సాంగ్స్, సేతుపతి సాంగ్స్ అని చాలా ఇష్టం. నాకు కార్తీక్లో నచ్చేది ఏంటంటే తను హీరో కాదండి, తను యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. నా ఫస్ట్ సినిమా కార్తీక్ అంటే అతను దొరకడం నా అదృష్టం. ఇంకా హిప్పీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, RX 100 మించి హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ సార్. థ్యాంక్ యూ. సో నన్ను పుట్టించిన మనిషి ఇప్పుడు మాట్లాడేసి వెళ్ళాడు. అలాగే RX 100 తీయడానికి కారణమైన మా బాబాయ్ అశోక్ రెడ్డి గారికి ఐ ఆల్వేస్ లవ్ యూ. సో ఈరోజు నిల్చోడానికి అంటే ఇక్కడ హిప్పీలో RX 100 గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, బట్ అది లేకపోతే అసలు లోపల కూడా రానిచ్చేవాళ్ళు కాదు కదా నన్ను. సో ఎన్ని సినిమాలు తీసినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను దాని గురించి మెన్షన్ చేస్తాను. సో నేను పుట్టి 11 నెలలు అవుతుంది, 11 months. ఈ 11 నెలలు నేను పుట్టినప్పుడు నాతో పాటు మీరందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంత పెద్ద హిట్, అంత పెద్ద సెలబ్రేషన్. తర్వాత సెలబ్రేట్ చేసుకొని నన్ను వదిలేదు. చిన్న పిల్లోళ్ళలాగా ఒక్కొక్క మంత్ నన్ను పెరుగుతున్నప్పుడు నన్ను చూసుకుంటూ ఉన్నారు, నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారు. నన్ను మోటివేట్ చేస్తూ ఎప్పటికన్నా నువ్వు మేము అనుకున్న స్థాయికి వెళ్తావు అని నాకు ఆ భరోసా ఇస్తూ ఉన్నారు.
మీ అందరి మోటివేషన్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరూ ఒక చిన్న పిల్లని నన్ను చూసుకున్న తర్వాత 11 months తర్వాత, పుట్టిన 11 months తర్వాత ఒక బాబులాగా నా ఫస్ట్ అడుగు వేయబోతున్న హిప్పీతో. నా ఫస్ట్ అడుగు ఎలా ఉండబోతుందంటే, ప్రతి పేరెంట్స్కి వాళ్ళ కొడుకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. నా కొడుకు అందరిలాంటి వాడు కాదు, వాడు ఏదో చేస్తాడు, వాడు నిజంగా క్వాలిటీస్ ఉన్నాయో లేదో వాడికి కూడా తెలియదు, అలాగే నాకు కూడా తెలీదు. నిజంగా నాకు ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో తెలీదు. బట్ అందరూ నాకు అంటే ఇంత లవ్, నేను ఒక RX100 సినిమాలో యాక్ట్ చేసినందుకు ఇంత లవ్ చూపిస్తుంటే మీరందరూ ఒక పేరెంట్ కొడుకు పైన ఉండే నమ్మకం, వీడేదో చేస్తాడు అనిపించింది. నాకు నిజంగా అది ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఈ హిప్పీ సినిమా తీసిన తర్వాత మాత్రం నాకు నమ్మకం వచ్చేసింది, మీ అందరి చేత అనిపిస్తాను నా కొడుకు అవుతున్నాడు రా అని. ఈ ఫస్ట్ స్టెప్తో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అసలు యాక్టర్ అవుతే చాలు, ఏదో నా సినిమా కొంతమంది చూస్తే చాలని చిన్నప్పటి నుంచి అదొక్కటే కోరిక ఉండింది. అట్లాంటిది ఫస్ట్ సినిమాకి ఇంత లవ్ ఇచ్చారు, ఇంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఏదో ఇచ్చేశారు. బయటికి వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు, నాకు సెల్ఫీలు అడుగుతున్నారు. ఇదంతా నేను చిన్నప్పటి నుంచి అబ్బా హీరోలు అంటే ఇలాగో ఉంటారంట, అసలు వాళ్ళు మనుషుల్లాగానే ఉంటారా, వాళ్ళకు కూడా మనలాగే రోజు బాత్రూమ్కి వస్తుందా, ఇవన్నీ ఆలోచించేటండి. నిజంగా మీకు ఎప్పుడు అనిపించలేదా? యాక్చువల్లీ అనిపిస్తుంది. సో నాకు అలా అనిపించేది చిన్నప్పటి నుంచి, హీరోలు అలా ఎలా ఉంటారబ్బా అని. సడన్గా తీసుకొచ్చి నన్ను సెల్ఫీలు అడిగి నన్ను హీరో అంటుంటే ఏంటి నేను మామూలు మనిషిలాగే ఉన్నాను కదా అనిపిస్తుంది. సో నేను పడ్డ ఇంత కష్టానికి ఆర్ ఇంత వర్క్కి కష్టం అన్న ఇంత వర్క్కి ఇంత ఇచ్చేశారు. సో ఆల్రెడీ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఇంకా నేను మిస్ చేసుకోలేను. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. ఒక్కసారి ఆ ప్రేమను చూశాను, ఇక్కడి నుంచి ముందుకే వెళ్తాను తప్ప వెనక్కి వెళ్ళలేను. అందుకే ఆ వెనక్కి వెళ్ళకూడదు కాబట్టే నేను హిప్పీ సినిమా సెలెక్ట్ చేసుకున్నాను. హిప్పీ సినిమాతో నేను మీ అందరికీ ఒకటి ప్రామిస్ చేస్తున్నా, మీ అందరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వీడేదో అవుతాడని, దానికోసం నేను ఆ సినిమా హిట్ అవన్నీ కాదు, నేనైతే ఒకటి ప్రామిస్ చేస్తున్నా, దానికోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా మీ ప్రేమ తర్వాత ఏదైనా అని అది నేను ఎప్పటికీ మిస్ చేసుకోవద్దు, పెంచుకుంటూనే ఉండాలని ప్రతిరోజు అది మైండ్లో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశాను. దాని ముందు ఏదైనా 6 pack పెంచడం అవన్నీ పిచ్చ లైట్, అసలు దానికోసం ఏమన్నా చేయవచ్చు. సో మీరు అలానే నన్ను ప్రేమిస్తూ ఉండండి, నేను ఇంకా 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 ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలా ఎదుగుతూనే ఉంటాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కావాలి. తీసిందేమో ఫుల్ ఎంటర్టైనింగ్గా హిప్పీ అని ఎంజాయ్ చేసే సినిమా, నేనేమో ఫుల్ ఎమోషనల్గా ఏదో మాట్లాడుతున్నా. చాలా రోజుల తర్వాత RX100 తర్వాత మళ్ళీ కలిసే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఓకే. సో కమింగ్ బ్యాక్, ఎలా ఉన్నారు? హిప్పీ ఎలా ఉన్నాడు? ట్రైలర్ ఎలా ఉంది? RX100 హిప్పీ హిట్ అవ్వాలా? RX100 అంతా హిట్ అవ్వాలా? RX100కి 2 times హిట్ కావాలా? 3 times? 10 times హిట్ అయితే అవ్వబోతుంది. కొడుతున్నాం. నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు, అంటే నన్ను RX100 చేసి వదిలేశాక ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు నిల్చొని మాట్లాడగలగడానికి, నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా సినిమా చేశాను, ఇంత బాగా వచ్చింది, నేను ఇంత బాగా కనపడుతున్నాను, మీ అందరి ముందు నేను వచ్చి మళ్ళీ గర్వంగా ఇలా నిల్చున్నాను, మధ్యలో ఒకసారి షెడ్ తిప్పాను అంటే దానికి మెయిన్ రీజన్ నా కృష్ణ సార్ దొరకడం. కృష్ణ సార్ ఐ డోంట్ నో ఎందుకు అనిపించిందో ఆయనకి హిప్పీ సినిమా నాతో చేయాలని. RX100కి హిప్పీకి అసలు సంబంధమే లేదు. అందులో ఏదో చేశాను, ఏం చూశాడో నాలో నన్ను తీసుకొచ్చి నాతో డ్యాన్స్ చేయించాడు. నేను అసలు సినిమాలో ఎక్కడ డ్యాన్స్ చేయలేదు RX100లో, నాతో కామెడీ చేయించాడు, నాతో ఫుల్ ఒక ఫైర్ బ్రాండ్ లాగా చూపించాడు నన్ను. ఒక అమ్మాయిని చూడటము, అలా అక్కడి నుంచి అమ్మాయి మాత్రం చాలా మంచి అమ్మాయి ఉండడం, అబ్బాయి కూడా మంచి అబ్బాయి ఉండడం, ఫ్రెండ్స్ వీళ్ళు అలాంటి పనులు చేస్తుంటారు. కానీ యాక్చువల్గా మనం ఎవ్వరం అలా ఉంటాం, పోరంబోకుల్లాగా ఉంటాం. ఒక అమ్మాయి ఉంటాం, ఇంకొక అమ్మాయిని చూస్తుంటాం, గర్ల్ ఫ్రెండ్ ఇలా చేస్తుందని అంటే దానికి ఏదో పై ఎత్తేస్తాం, ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ని తిడతాం,
తాగేసినప్పుడల్లా ఈ పాత గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చి ఏడుస్తాం. సో ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. అవన్నీ ఎగ్జాక్ట్గా ప్రతి హీరోకి పెట్టి హీరోయిన్కి పెట్టి మీ రియల్ లైఫ్ స్టోరీని తీసుకొచ్చి చూపించాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీరు మీ ఫ్రెండ్స్ కనిపిస్తూనే ఉంటారు సినిమాలో. సో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఫుల్ పక్కా ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. సో నేను ఇలా ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నందుకు కృష్ణ సార్ కారణం అన్నాను. కృష్ణ సార్ తర్వాత నన్ను నరేట్ చేసి చెన్నైకి వెళ్ళారు. నరేట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను ఏదో కృష్ణ సార్ నువ్వు నేను ప్రేమ తీశారు, చాలా క్లాస్ డైరెక్టరు, ఓకే నేను ఇంగ్లీష్ మాట్లాడాలేమో, అలాగా కొంచెం సొఫిస్టికేటెడ్ ఉండాలేమో అనుకున్న. తర్వాత అర్థమైంది పక్కా మా తమిళ డైరెక్టరే కాదు, ఆయన తెలుగు డైరెక్టరు. ఆయనకి తమిళ సినిమాలో లాగా అలా ఏదో సాడ్నెస్ అలా అవన్నీ కాదు, పక్కా మాస్ తెలుగు డైరెక్టర్ ఆయన. మన తెలుగు ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంది ఆయనకి. అది బై మిస్టేక్ పుట్టాడేమో అక్కడ. Let's all become hippies and meet in theaters on June 6th and promise me, cinema అయిపోయాక if you really love the movie, నా కోసం ఒక్కసారి థియేటర్లో షర్ట్ తీసి ఇసిరేసి పిక్కు పెట్టి మనం అది ట్రెండ్ చేద్దాం. షూరా? లవ్ యూ ఆల్.